అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. బలిపీఠం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రంగనాయకమ్మ గారు. ప్రశాంతంగా గడుస్తున్న కాలంలో మళ్ళీ సంచలనం బయలుదేరింది. అరుణ పెన్ను కోసం వెతుక్కుంటూ ఉంటే డ్రాయర్లో భాస్కర్ పెట్టిన ఉత్తరం కనిపించింది. పెన్ను సంగతి మర్చిపోయి గబగబా ఉత్తరం చదివింది. మరదల పిల్ల రాసింది బావగారికి అంటూ విసురుగా డ్రాయర్ మూసి మతిపోయిన దానిలా పచార్లు సాగించింది. పెళ్ళై కాపురాలు చేసుకుంటూ కూడా ఉత్తరాలు నడుపుకోవడానికి సిగ్గులేదు కాబోలు. అక్కగారిని కూడా తీసుకురమ్మని బావగారిని ప్రతిమాలుకుంటుంది. వరసలు కలుపుకునైనా మురిపాలు తీర్చుకోవాలనా? ఛీ, ఎందుకింత దొంగ బతుకులు? ఏమీ ఎరగని వాళ్ళలా పైకి నటిస్తూ అనురాగాలు అభిమానాలు ఉత్తరాల నిండా గుమ్మరించుకుంటూ చటుక్కున ఏదో గుర్తుకు వచ్చిన దానిలా మళ్ళీ డ్రాయర్ తీసి భాస్కర్ డైరీ తెరిచింది. పేజీలన్నీ తిరగవేసింది చకచక. ఈ మధ్యకాలంలో తార గురించి వ్రాసింది ఎక్కడా కనబడలేదు. పైగా చాలా చోట్ల అరుణ గురించే వ్రాసుకున్నాడు భాస్కర్. అరుణ ఆత్రతగా పేజీలన్నీ తిరగవేసింది. పరిస్థితులను బట్టి బయలుదేరుతున్న చిన్న చిన్న కలతలైన మనసులను పాడు చేస్తున్నాయని, చిన్నతనం నుంచి పెరిగిన పరిసరాలను అరుణ మార్చుకోలేక బాధపడుతోందని, అరుణను అపరాధిగా ఎంచే కన్నా కాలం ఒకటే శరణ్యం అనుకొని ఓరిమి వహించటమే మార్గమని, ఈ చిన్న చిన్న కలతలు చిలికి చిలికి గాలివాన కాకుండా సమసిపోవాలని. ఛీ, డైరీలో కూడా ఏం అబద్ధాలు అనుకుంటూ డైరీ మూసివేసింది అరుణ. మర్నాడు సెలవు రోజు. అరుణ మళ్ళీ ఎందుకలా ముభావంగా ప్రవర్తిస్తోందో భాస్కర్కు అర్థం కాలేదు. భర్త ఉద్యోగరీత్యా వాళ్ళు ఈ ఊరికే రావటం చేత అరుణకు గత విషయాలు చూచాయిగా తెలియపరిచి ఒకసారి ఇద్దరూ వెళ్ళి తారను ఆమె భర్తను చూసి రావాలనుకున్నాడు భాస్కర్. అరుణ మౌనంగా గదిలో కూర్చుని చదువుకుంటుంది. భాస్కర్ దగ్గరికి వెళ్తూ అన్నాడు, అరుణ, సాయంత్రం ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి మనం. అరుణ పుస్తకంలోంచి చూపు తిప్పి ఒక రకంగా అంది. ఓహో, ఇది ఎప్పటి నుంచి? ఏమిటి? అదే, మనం కొత్తగా షికార్లు బయలుదేరటం. ఎప్పటి నుంచేమిటి? ఎప్పుడు అనుకుంటే అప్పుడే. నిన్ను తప్పకుండా తీసుకురమ్మని ఆవిడ వ్రాసింది. అరుణ ఆశ్చర్యంగా పుస్తకం మోస్తూ, ఎవరావిడ? తారాదేవి అని వైజాగ్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య నేను స్నేహితులం. వాళ్ళ అన్నయ్య మీరు స్నేహితులా? అయితే ఆవిడ మీరు ఏమిటి? అరుణ స్వరంలో వ్యంగ్యం ధ్వనించినా పట్టించుకోని భాస్కర్ నవ్వుతూ అన్నాడు, ఆవిడ నేను నా స్వయాన మనుషులం. చమత్కారం కూడా నేర్చారే కొత్తగా, ఎత్తిపొడుపుగా అంది. ఆవిడే నేర్పుతోందా? అరుణ, ఏం కాని మాట అన్నానా? అంటే నీ ఉద్దేశం? ఆవిడెవరో తెలిసి కూడా నా ఉద్దేశం మీకు అర్థం కావటం లేదా? ఎవరేమిటి? ఎవరంటే ఏం చెప్పాలి? నా స్నేహితురాలు. అంతేనా? ప్రియురాలు మాత్రం కాదా? భాస్కర్ విస్మయంగా చూశాడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? అంత ఆశ్చర్యం కలిగించే విషయాలు మాట్లాడుతున్నానన్నమాట. అరుణ నిర్లక్ష్యంగా పుస్తకం తెరిచి ఒళ్ళో పెట్టుకుంది. ఉత్త స్నేహితురాలని దబాయించేస్తుంటే ఊరుకోలేక, ఆవిడ నా ప్రియురాలని నోటికి వచ్చిందంతా మాట్లాడతావా? భాస్కర్ తీక్షణంగా అన్నాడు. అరుణ నిర్భయంగా అంది, గాలిపుకారులా నా నోటికి వచ్చినదో స్వహస్తాలతో మీరు రాసుకున్నదో ఒకసారి మీ డైరీలు బయటికి తీయండి. డైరీలు చూసావా నువ్వు? విస్తుపోయాడు భాస్కర్. ఒక్కసారిగా అరుణ మీద కోపం అసహ్యం ముంచుకొచ్చాయి. నా డైరీలు ఎవరినడిగి చూసావు? కోపంగా అన్నాడు. నా విషయాలు వ్రాసి ఉంటే చూడాలనిపించింది, చూశాను. ఎవరిని అడగాల్సిన పని లేదు. నీ విషయాలు వ్రాసి ఉన్నాయని డైరీలు చూడకముందే తెలిసిందా నీకు? ఛీ, అంత సభ్యత తెలియకపోయిందా నీకు? సభ్యత? అది మీకు తెలుసా? ఒకరిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ మరొకరిని మనసులో పెట్టుకుని ఉత్తరాలు రాస్తూ అదేనా మీ సభ్యత? అర్థం లేకుండా మాట్లాడకు, మండిపడింది అరుణ. అర్థం లేకేం మాట్లాడుతున్నానో ఉండే మాట్లాడుతున్నానో ఒక్కసారి ఆ డైరీలు తెరిచిపెట్టకూడదు, చూపిస్తాను. భాస్కర్ అరుణ ధోరణిని అసహ్యించుకుంటూ అన్నాడు. అసలు నువ్వు నా డైరీలు చూసినందుకే సిగ్గుపడాలి. పైగా ఏదో ఘనకార్యం చేసినట్టు పదే పదే చెప్పుకుంటున్నావు దేనికి? నిజమే, నన్ను మించిన ఘనకార్యాలు చేసిన మీరు ఉండగా నేనే ఘనకార్యం చేశానని చెప్పుకోవటం దేనికి? నేను మీ డైరీలు చూసినందుకు సిగ్గుపడతాను. నన్ను వంచిన విషయాలు మీ డైరీల నిండా రాసుకున్నందుకు మీరు సిగ్గుపడతారా? నిన్ను వంచానా? విస్మయంగా చూశాడు భాస్కర్. నేనేమీ మతిపోయి మాట్లాడడం లేదు. ఆవిడ మీద మనసు ఉంచుకుని నన్ను పెళ్లి చేసుకోవటంలో నన్ను ఒక్కదాన్నే వంచడం కాదు, మిమ్మల్ని మీరు వంచుకున్నారు.
భాస్కర్ మాట్లాడలేదు. అరుణ మళ్ళీ అంది. సంతోషంలోనూ దుఃఖంలోనూ గుర్తు వచ్చే ఆవిడ ఉండగా ఇక నా ఉనికికి అర్థం ఏమిటి? భాస్కర్ కొంతసేపు మౌనంగా ఉండి అన్నాడు. నేను ఒకప్పుడు ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలన్న సంగతి అబద్ధం కాదు గాని అది ఆవిడకి ఎప్పుడూ చెప్పలేదు. అంతలో ఇక్కడికి రావటం, నిన్ను కలుసుకొని మాట్లాడటం నీకు తెలుసు. తార విషయంలో నా ఉద్దేశం మార్చుకున్నాను. నీకు మాటే ఇచ్చాను. అదే నేను అడుగుతున్నాను. ఆవిడ్ని అంత అభిమానిస్తూ కూడా ఏం చూసి నా కోసం ఆవిడ్ని వదులుకున్నారు? మీ నిర్ణయం ఎందుకని మార్చుకున్నారు? భాస్కర్ అరుణ మొహంలోకి చూస్తూ అన్నాడు. అది నీకు తెలియకే అడుగుతున్నావా? పార్కులో మనం మాట్లాడుకున్నది గుర్తులేదా? అరుణ మాట్లాడలేదు. నేను ఆవిడ మీద మనసు మార్చుకొని నిన్ను అంగీకరించానంటే దానికి కారణమేంటో మన ఇద్దరికూ తెలుసు. అరుణ కళ్ళ ముందు ఒక్కసారి గతమంతా ప్రత్యక్షమైంది. కొన్ని సంవత్సరాల కిందట ఆనాడు తను కళ్ళల్లో ఊపిరి పెట్టుకుని దీనంగా మాట్లాడుతూ ఏడుస్తూ పరాయివాడి ఎదుట మనసు విప్పి తన కోరిక వెల్లడించింది. దానికే భాస్కర్ చెలించిపోయాడా? హృదయమంతా ఒక వ్యక్తితో నింపుకొని ఉండి తన మీద సానుభూతితో ఆ కోరికను త్యజించుకున్నాడా? ఎలా నమ్మటం? కేవలం కరుణతో ఇది ఒక మానవ మాత్రుడు చేయగలడా? తన కోసం భాస్కర్ ఇంత చేయగలిగాడంటే కారణం మరేదో ఉండాలి. ఏమిటి ఆలోచిస్తున్నావు అరుణ? ఏమీ లేదు. లేదన్నా నేను తెలుసుకోలేనన్నా? నన్ను నమ్ము అరుణ. తార విషయంలో నువ్వు పొరబడ్డావు. నేను అప్పటి మనస్థితిని అప్పుడు డైరీలో అలా రాసుకున్న మాట నిజమే. దాన్ని రుజువుగా తీసుకుని నీ మనసు పాడు చేసుకోవటం ధర్మం కాదు. ఆనాడు నీ కోరికను ఎంతో పవిత్రమైనదిగా ఎంచి తార మీద మనసు మార్చుకున్నాను. అరుణ మౌనం విడవలేదు. భాస్కర్ ఇంకా చెప్పాడు. తారకు కూడా పెళ్ళయింది. మన ఇద్దరిని రమ్మని రాసింది. ఒకసారి వెళ్ళి వద్దాం. కస్సుమంది అరుణ. ఆవిడకు సిగ్గు లేకపోయినా నాకు ఉంది. ఇంకా నన్ను నమ్మించగలనని అనుకోకండి. అరుణ, నీకు ఎలా చెప్పను? ఎలానూ చెప్పకండి. ఈ కల్పితాలు నేను భరించలేను. ఇప్పటికే ఏడిపిస్తున్నారు చాలు. భాస్కర్ మరి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అరుణ కోపం పట్టలేక ఏడుస్తూ పడుకుంది. అరుణని తీసుకుని తప్పకుండా వస్తానని తారకు ఉత్తరం రాసి ఉన్నాడు భాస్కర్. తారను చూడాలని కూడా భాస్కర్ హృదయం కోరుతోంది. తన పెళ్లి అయిన తర్వాత వైజాగ్ వెళ్ళిన తారను చూడడానికి ధైర్యం చాలని వాడిలా తప్పించుకుని వచ్చేశాడు. ఇప్పుడు తార గృహిణిగా సంసారం చేసుకుంటుంది కాబట్టి చూడాలనే ఉంది. చూసి ధైర్యంగా మాట్లాడగలడు కూడా. ఒంటరిగా నడుస్తున్న భాస్కర్కు అరుణ కూడా తన పక్కన ఉంటే బాగుండుననిపించింది. ఎందుకో అరుణ మారిపోతుంది. ప్రతి విషయానికి తనను అపార్థం చేసుకుంటుంది. ఈ మనస్పర్ధల వల్ల ఇంటిలో సుఖశాంతులు దూరం చేసుకోవటం తప్పితే ఏముంది? అది అరుణకు ఎలా అర్థమవుతుంది? దిగులుతో నిండిన మనసుతోనే తార ఇంటి తలుపు తట్టాడు భాస్కర్. తలుపులు తెరుచుకున్నాయి. తార నిలబడి ఉంది విస్మయంగా చూస్తూ. తార ఒకనాడు బీచ్లో కలుసుకొని హైదరాబాద్ వెళ్ళగానే ఉత్తరం రాస్తానని చెప్తే నమ్మిన తార. తన ఆశలన్నీ నిరాశలు చేసినా సహృదయంతో క్షమించగలిగిన తార. కొన్ని సంవత్సరాల అనంతరం ఎంతో మారిపోయిన భాస్కర్ను చూస్తూ తడబడుతూ ఆహ్వానించింది. మీరా రండి అంటూ. భాస్కర్ మౌనంగా అనుసరించాడు. అక్కయ్య గారు రాలేదేం? భాస్కర్ జవాబు చెప్పలేదు. తార ఎంతో మారినట్టు, ఏమీ మారనట్టు కూడా అనిపించింది. తార భర్త మోహనరావు చదువుతున్న పేపర్ పక్కన పెట్టి లేచి వస్తూ, నమస్తే, నిలబడే ఉన్నారు, కూర్చోండి. అరుణాదేవి గారు రాలేదా అంటూ ఆప్యాయంగా భాస్కర్ను ఆహ్వానించాడు. లేదండి, ఆవిడకు తలనొప్పిగా ఉందంటే మరోసారి తీసుకురావచ్చునని ఊరుకున్నాను. వస్తామని మీకు రాసి నేను కూడా మానుకుంటే బాగుండదని నేనే వచ్చాను. అయ్యో, వారు కూడా వస్తే ఎంత బాగుండేది అన్నాడు మోహన్ రావు. మోహన్ నలుపే అయినా బలిష్టమైన శరీర సౌష్ఠవంతో అందంగా ఆరోగ్యంగా ఉన్నాడు. చిరునవ్వు మొహంతో సరదా మనిషిలా కనిపిస్తున్నాడు. తార కూడా మోహన్ పక్కన కూర్చుంది. మోహన్ నవ్వుతూ అన్నాడు, మీ గురించి ఈవిడ వీళ్ళన్నగారు చాలా చెప్పారండి. మీరు ఏదో సమాజంలో సేవ చేసేవారని, కేవలం దయాగుణంతోటే పెళ్లి కూడా చేసుకున్నారని, చాలా మంచివారని ఇంకా చాలా చెప్పారులేండి. మిమ్మల్ని చూడగలగటం నా అదృష్టమేననుకున్నాను. భాస్కర్ సిగ్గుపడ్డవాడిలా నవ్వాడు. కొన్నాళ్ళు సమాజంలో పనిచేసిన మాట నిజమే కానీ నేనేం ఉద్యోగం మానుకొని సేవ కోసం జీవితం అర్పిస్తున్నానా? ఆ రోజులు గడిచిపోయేలేండి. ఇప్పుడేముంది? ఇల్లు, ఇల్లాలు, పిల్లలు.
సంసారాలు మానుకోమంటే అది ఎక్కడి ధర్మంలేండి. కొన్ని సంవత్సరాలైనా మంచి మార్గంలో ప్రయాణం చేసి ఉన్నారు కదా. సంభాషణ సరదాగా సాగింది. మోహన్ సున్నితమైన మనస్తత్వం కలవాడిలా కనిపించాడు. తనకు ఏ అభిప్రాయం కలిగినా ఖచ్చితంగా చెప్తూ మాట్లాడుతుంటే భాస్కర్ చిరునవ్వుతో వింటూ కూర్చున్నాడు. తార లేచి యాపిల్ ముక్కలు, అరటిపళ్ళు, బిస్కెట్లు తెచ్చిపెట్టింది. భాస్కర్కు పాలు, మోహన్కు కాఫీ ఇచ్చింది. భాస్కర్ తార వైపు చూస్తూ, నేను కాఫీ టీలు అలవాటు చేసుకున్నాను తారా అన్నాడు. అదేంటి, మీ నియమాలు ఏమైపోయాయి అంది తార విస్మయంగా. అన్నీ సమాజానికే అప్పగించి వచ్చేశాను. మోహన్ నవ్వాడు. అన్ని సంవత్సరాలు పాటించిన మంచి అలవాటు ఎందుకు పాడు చేసుకున్నారు? నాకు ఈ కాఫీ తగనిపిచ్చి. తార రోజుకొకసారైనా మిమ్మల్ని జ్ఞాపకం చేస్తుంది. మంచైనా చెడైనా మన తాహతు తర్వాతే కదండి. తాగితే పాలే తాగాలంటే ఎన్ని మంచి అలవాట్లు నిలుపుకోగలం చెప్పండి అన్నాడు భాస్కర్. మీరిద్దరూ సంపాదించబట్టి కాబోలు అంత తాహతు లేకపోవటం అంది తార. అదేం మాట, ఎంత చెట్టుకు అంత గాలి అన్నాడు మోహన్. మోహన్ నవమోహాన్ని చూస్తూ అతని సరదా కబుర్లు వింటూ ఎంతసేపైనా కూర్చోవాలనిపించింది భాస్కర్కు. వెళ్తానంటూ ఎన్నిసార్లు లేవబోయినా ఏదో అడ్డు చెబుతూ కూర్చోబెట్టాడు మోహన్. మోహన్ తనకెంతో ఆత్మీయుడైనట్టే అనిపించింది భాస్కర్కు. చీకటి పడుతుంటే చివరికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. ఈసారి తప్పకుండా అరుణాదేవిని తీసుకువస్తారు కదూ అన్నాడు మోహన్. తప్పకుండా, మీరిద్దరు కూడా ఒకసారి మా ఇంటికి రావాలి. అది మీరు చెప్పాలా ఏమిటండి? మీరు వచ్చి వెళ్ళాక మేము రావాలనే మర్యాద మాకు తెలియదనుకున్నారా? భాస్కర్ మోహన్ చేయి పట్టుకుని ఆప్యాయంగా నొక్కుతూ, మర్యాద కోసం కాదు, స్నేహితులుగా రండి. మిమ్మల్ని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను వెళ్ళి వస్తాను అంటూ చేయి విడిచిపెట్టాడు. ఇంటిదారి పట్టిన తర్వాత భాస్కర్కు ఒక అనుమానం వచ్చింది. గతంలో తారకు తనకు ఉన్న స్నేహం గురించి మోహన్ రావుకు తెలుసా? తెలిస్తే అరుణలాగే ప్రవర్తించేవాడు కదా, తెలిసి ఉండదా అని చాలాసార్లు అనుకున్నాడు. భాస్కర్ ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటుంటే అరుణ వాకిట్లో వాంతి చేసుకోవటం వినిపించింది. మళ్ళీ ఒంట్లో బాగుండలేదా? లేనిపోనివన్నీ ఆలోచించి ఆరోగ్యం పూర్తిగా పాడు చేసుకుంటుంది. అరుణ వంటగదిలోకి వచ్చింది. పాప వాళ్ళ అమ్మ వెనకే తిరుగుతూ, అమ్మా నీకు జ్వరం వచ్చిందా, మందు వేసుకోవు అంటూ ప్రశ్నలు కురిపిస్తోంది. అరుణ నవ్వి కూతుర్ని ముద్దు పెట్టుకుంది. నాకు జ్వరమేమీ రాలేదే. మరి ఎందుకు పడుకున్నావు? ముందు నువ్వు చెప్పు, నీకు చెల్లయ్య కావాలా, తమ్ముడు కావాలా? ఎందుకు? తల్లి కూతుల సంభాషణ వింటూ భాస్కర్ ఆశ్చర్యపోయాడు. అరుణ మౌనంగా కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోబోయింది. అరుణ ఏమిటన్నట్టు ఆగి చూసింది. భాస్కర్ అరుణ దగ్గరకు వెళ్ళి భుజాల మీద చేతులు వేస్తూ, ఇంత సంతోషవార్త నాకు చెప్పకూడదు అనుకున్నావా అంటూ అనురాగంతో కళ్ళలోకి చూడబోయాడు. అరుణ చటుక్కున మొహం తిప్పుకుంటూ, ఏమిటది అంది. ఇప్పుడే కదూ పాపకు చెప్పావు. అదా క్షణం ఆగి అంది. అది మీకు సంతోషవార్తేనని నేను అనుకోలేదు. భాస్కర్ చెల్లించిపోయాడు. అనుకోనివే జరుగుతున్నాయి. ఏమిటి నేను నీచంగా మారింది? అది నేను చెప్తే గాని మీకు అర్థం కాదా? కాదు, చెప్పు, నేను చేస్తున్న తప్పేమిటో చెప్పు, అప్పుడు దండించు. అవసరం లేదు, మిమ్మల్ని దండించే శక్తి నాకు లేదు అంటూ అరుణ విసురుగా వెళ్ళిపోయింది. భాస్కర్ కుమిలిపోతూ పడుకున్నాడు. అరుణ ఎంత మారిపోయింది. ప్రతి మాటలోనూ ఏదో వ్యంగ్యం, ఏదో ఎత్తిపొడుపు. తను నీచంగా తయారయ్యాడా? తారకు తనకు మానసికంగానైనా ఎటువంటి అక్రమ సంబంధము లేదు. తార తనకు ఒక స్నేహితురాలు, ఎప్పుడూ ప్రేమించవలసిన సహృదయం గల స్నేహితురాలు. అరుణకు ఇష్టం లేకపోయినా తారను చూసి వచ్చాడు. అంతేనా తను నీచంగా తయారవటం? జ్యోతి పరిగెత్తుకుంటూ గదిలోకి వచ్చి, నాన్న, నాన్నోయ్ అంటూ మంచం ఎక్కింది. నాన్న, నీకు తమ్ములు కావాలా, చెల్లాయి కావాలా? భాస్కర్కు నవ్వు వచ్చింది. కూతుర్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. చెప్పు నాన్న, నీకు ఎవరు కావాలమ్మా? కాదు, నువ్వు చెప్పు నాన్న. అయితే నాకు తమ్ముడే కావాలి. నీకు? జ్యోతి కాసేపు ఆలోచించింది. నాకు తమ్ములే. మీ అమ్మకు? అమ్మకి తమ్ములే. ఇప్పుడే చెబుతాను, తమ్ములే కావాలి అంటూ మంచం మీద నుంచి దూకి పరిగెత్తింది జ్యోతి. భాస్కర్ లేచి కూర్చున్నాడు. మనసంతా వేదనగా ఉంది. అన్నీ ఉన్నాయి, సంతోషమే లేదు. ఎందుకీ మనస్పర్ధలు?
అరుణ భాస్కర్ల మధ్య తిరిగి ప్రశాంతత ఏర్పడకుండా పోయింది. ఇంట్లో ఇద్దరూ పగలు కలిసి ఉండే కాలం చాలా తక్కువ. అప్పుడైనా అరుణ ఏ పుస్తకమో చదువుకుంటూ ముభావంగా నిర్లక్ష్యంగా ఉండిపోతుంది. సెలవు రోజుల్లో తరచూ జగదాంబ ఇంటికి ప్రయాణం అవుతుంది. అది భాస్కర్కు నచ్చకపోయినా. ఆ సాయంత్రం భాస్కర్ వచ్చే వేళకు అరుణ ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతుంది. వీధిలో రిక్షా నిలబడి ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? సాధ్యమైనంత సహజంగా అడిగాడు భాస్కర్. ఎందుకో మా అత్తయ్య కబురు పంపింది, వెళ్ళాలి. ఫ్లాస్క్లో కాఫీ పోసాను, తాగండి. నేను కాఫీ తాగననే విచారం నీకెందుకు గాని? మొన్నే కదా ఆవిడ వచ్చి వెళ్ళింది. అయితే కబురు పెడితే వెళ్ళక్కర్లేదంటారా? అరుణ, నీతో పోట్లాడటమే నా ధ్యేయం అనుకుంటున్నావా? ప్రతి మాటకు ఎందుకలా పెడార్థాలు తీస్తావు? వారానికి 2 సార్లైనా నువ్వు వెళ్తావు. ఆవిడో ఆయన వచ్చిపోతూనే ఉంటారు. అసలు రిక్షా ఖర్చులు ఎంత అవుతున్నాయో ఆలోచించావా? అయితే అవుతాయి. మీకంత కష్టంగా ఉందా? ఉండదు. అనుభవించడానికి బదులు అనవసరంగా తగిలేస్తుంటే. మీకు ఆ బాధ ఏమీ అవసరం లేదు. నా ఖర్చులకు మీ నుంచి చిల్లి కానీ తీసుకోవటం లేదు. అంటే అర్థం కాని విధంగా మాట్లాడుతున్నానా? నేనే అర్థం చేసుకోలేక గొడవ పెడుతున్నాను. నీ డబ్బు కాబట్టి అది నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటావా? ఏం, నా డబ్బుని నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకోవటానికి నాకు హక్కు లేదా? ఎందుకలా హక్కుల వరకు పోతావు? నీ డబ్బు నీ ఇష్టం, నా డబ్బు నా ఇష్టం అనుకోవాలా? మనం ఎన్ని అప్పులు తీర్చుకోవాలో మర్చిపోయావా? మనం ఏమిటి? మీ అప్పులన్నీ ఆడదాని సంపాదనతోనా తీర్చుకుంటారు? స్తంభించిపోయాడు భాస్కర్. అరుణ మళ్ళీ అంది, నా అవసరాలు నాకు తెలుసు. పెళ్లికి ముందు నేను కూడా అప్పులు తీరుస్తానని చెప్పాను గనకే ఇన్ని సంవత్సరాలు నా జీతం మీకు ఇస్తూ వచ్చాను. ఈసరికి నా భాగం అప్పులు తీరిపోయి ఉండాలి. ఇక నుంచైనా నా జాగ్రత్తలో నేను ఉండాలి. అరుణ, వెర్రివాడిలా అరిచాడు భాస్కర్. ఎందుకు నువ్వు ఇలా మారిపోతున్నావు? నిజం చెప్పు. ఇదంతా నీకెవరో నూరిపోస్తున్నారు. నీ మనసు పాడు చేస్తున్నారు. నేనేం పాలు తాగే పసిపాపను కాను. ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుని అఘోరించినందుకు విచారిస్తున్నాను. లోకసేవలు, బంధుప్రేమలు, స్నేహితురాళ్ళు కావలసిన మీకు ఈ సంసార బాధ్యతలు, పెళ్ళాం బిడ్డలు గుర్తురారు. సంవత్సరాల తరబడి ఇద్దరం సంపాదిస్తున్నా మీ అప్పులు ఎప్పటిలాగే ఎందుకు ఉండిపోయాయో నాకు అవసరం లేదు. ఇక నుంచి నా జీతం నేను పాప కోసమే జాగ్రత్త చేస్తాను. చాలా సంతోషం. నీ జీతం నువ్వు దాచుకోవడానికి పాపని సాకుగా పెట్టుకోనవసరం లేదు. పాపకు తండ్రి బ్రతికే ఉన్నాడు. అప్పులు అసలు ఎందుకు అయ్యాయో నీకు అనవసరం. చేసిన వాణ్ణి నేనే తీర్చుకుంటాను. ఇప్పటికైనా నీ ఉద్దేశం తేల్చి చెప్పావు. కృతజ్ఞుణ్ణి. అరుణ ప్రయాణం ఆపుకుంది. గదిలో కూర్చుండిపోయింది. అవును, ఎన్నాళ్ళీ నాటకం? తన జీతం తను ఉంచుకుంటానంది. తప్పేముంది? కట్టుకున్న దానికి కూడు పెట్టడం ఊరి వాళ్ళకు ఉపకారమా? ఆడదాని సంపాదనతో అప్పులు తీర్చుకుంటాడా మగవాడు? ఉన్నమాట అంటే ఎంత బాధ? భాస్కర్ 2 నిమిషాలు వీధి వరండాలో ఆగి అక్కడ ఉండబుద్ధి కాక ఆడుకుంటున్న కూతుర్ని పిలిచి వెంటబెట్టుకుని వీధిలోకి నడిచాడు. జ్యోతి బజారులో ఏమిటేమిటో చూపిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే దేనికి జవాబు చెప్పలేకపోయాడు. తిన్నగా పార్కులోకి నడిచి చెట్టు కింద కూర్చున్నాడు. భాస్కర్ను వేధిస్తున్న ప్రశ్న ఒకటే, అరుణలో ఏమిటి మార్పు? ఎన్ని జన్మల వరకో మీకు రుణపడి ఉన్నాను. అది ఏనాటికైనా తీర్చుకోగలనంటారా అంది ఎన్నోసార్లు తన గుండెల మీద శిరస్సు ఉంచి. తప్పు అరుణ, నువ్వు ఇటువంటి భావంతో ఉండకూడదని ఎన్నోసార్లు చెప్పాను. నీకోసం నేను చేసిన త్యాగమేమీ లేదు అనేవాడు తను. పోనీ నాది ఇంకో కోరిక. మనం ఎప్పుడూ ఈ లోకంలోనే పడుతూ ఉండాలి. మిమ్మల్ని నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటూ ఉంటాను అంటూ నవ్వేది. ఈనాడు ఎంత మారిపోయింది. ఇలాంటి జీవితం కోసమా తను ఈ వివాహం చేసుకున్నది? భాస్కర్ చెంపల మీదుగా 2 కన్నీటి బొట్లు జారి ఒడిలో కూర్చుని ఆడుకుంటున్న పాప చేతుల మీద పడ్డాయి. గిరిజాలు చెదిరిపడేలా ఒక్క ఉదుటును తల తిప్పి చూసింది పాప తండ్రి వైపు. భాస్కర్ గబగబా కళ్ళు తుడుచుకున్నాడు. నాన్న, ఏలుతున్నావా? అంది పాప విస్మయంగా. ఛా, లేదమ్మా లేదు, కంగారు పడ్డాడు భాస్కర్. చెప్పు నాన్న, మరి నువ్వు ఏలవలా? అమ్మ తిట్టిందా? భాస్కర్ బాధగా నవ్వుకున్నాడు. అవును, అరుణ తిడితే తను ఏడవలసి వస్తుంది. ఒకప్పుడు తిట్టినా మధురంగా స్వర్గమే చూపించేది. కానీ అది తిట్టడమా కాదు, త్యజించింది, చులకన చేసింది. గడ్డి పరక కన్నా దూదెపింజ కన్నా తేలిక చేసింది. ఉత్తదేనమ్మా, నేను ఏడవలేదు. అమ్మ నిన్ను తిట్టింది. అమ్మ మంచిదేనా పాప? జ్యోతి 1 నిమిషం ఆలోచించింది. అమ్మ మంచిది కాదు నాన్న. కోపం.
తప్పు. అమ్మని అలా అనకూడదమ్మా. బిడ్డలకు అమ్మ ఎప్పుడూ మంచిదే. మరి నేను కూడా మంచివాడినా అమ్మా? ఓ, నువ్వు మంచి నాన్న అంది సంతోషంగా జ్యోతి. భాస్కర్ కూతుర్ని గుండెలకు హత్తుకున్నాడు. పోనీ తల్లి, మీ అమ్మకి నేను చెడ్డవాడినైపోయాను, నీకైనా మంచివాడిని కాగలిగితే. జ్యోతి అర్థం కాక తండ్రి మొహంలోకి చూస్తుంటే భాస్కర్ లేచి నిలబడ్డాడు. పాపతో కబుర్లు చెబుతూ నడుస్తుంటే మనసు తేలికైనట్టు అనిపించింది. అయితే జ్యోతి, అమ్మకు తమ్ముడెప్పుడు పుడతాడు? అమ్మని అలుగుతాను నాన్న, పాప ధీమాగా చెబుతుంటే భాస్కర్కు నవ్వు వచ్చింది. ఇంటి గుమ్మం ఎక్కుతూనే తల్లి దగ్గరికి పరిగెత్తింది జ్యోతి. అమ్మా, నీకు తమ్ముడు ఎప్పుడు పుడతాడే? నాన్నకు చెప్పు అంటూ అరిచింది. భాస్కర్ తెల్లబోయాడు. ఛీ వెధవా, పెద్ద కబుర్లు నువ్వును, పో అవతలికి అంటూ కసిరింది అరుణ. భాస్కర్కు నవ్వు వచ్చింది. రాత్రి అరుణ అన్నం వడ్డించానని పిలిస్తే వెళ్ళి మౌనంగా భోజనం చేస్తున్నాడు భాస్కర్. జ్యోతి ఏదో గుర్తుకు వచ్చిందాన్లా తలెత్తి తలకేసి చూస్తూ అంది. అమ్మా, నువ్వు నాన్నని తిట్టావా? అరుణ, భాస్కర్ కూడా విస్తుపోయారు. నాన్న ఇందాక తోటలో ఏడ్చాడమ్మా. చీ నోర్మోయ్. నిజమేనే, నాన్న ఏలిస్తే నా చేతుల మీద నీళ్లు పడ్డాయి. అరుణ భాస్కర్ కేసి ఒకసారి చూసి తల తిప్పుకుంది. పాపను నిద్రపుచ్చి అరుణ భాస్కర్ దగ్గరకు వచ్చింది. భాస్కర్ ఏదో పుస్తకం చూస్తూ కూర్చుని ఉన్నాడు. మీరు నిజంగా ఏడ్చారా? భాస్కర్ పుస్తకంలోంచి తల తిప్పి అన్నాడు. ఏం, ఏడ్చుకోవడానికి కూడా నిన్ను అడగాలా? ఏది చేసినా నన్ను అడిగే చేస్తున్నారా? లేకపోతే ఏడవటానికి కూడా హక్కు లేదంటున్నావా? ఎందుకు లేదు? మీరు ఏడవటానికే కాదు, నన్ను ఏడిపించడానికి కూడా ఉంది. మీకు ఎన్ని హక్కులు ఉన్నా చంటిపిల్ల చూసేలా ఏడవలసినంత కష్టమేమీ లేదంటున్నాను. నేను మిమ్మల్ని అంతగా బాధిస్తున్నానన్నా మీ ఉద్దేశం? నా ఉద్దేశాలు నీకు అనవసరం అరుణ. జరిగిపోయిన దానిని పెంచడానికి వచ్చావా? నా వల్ల ఎందుకు మీకంత కష్టం? నా మీద ఇష్టం లేకపోతే నన్ను పంపించి వేయండి. గది గడపలో నుంచుంది. చటుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. భాస్కర్ విస్తుపోయాడు. పంపించి వేయటమా? ఎక్కడికి? ఏమిటి ఆ మాటల అర్థం? వీధిలోకి నారింజ పళ్ళు అమ్మొస్తే అరుణ ఒక డజన్ పళ్ళు తీసుకుని లోపలికి వెళ్ళింది. పర్సు టేబుల్ మీద ఉంది, డబ్బులు తీసి ఇవ్వు అన్నాడు భాస్కర్ బట్టలేవో సర్దుకుంటూ. ఆ మాటలు వినిపించుకొని దానిలా అరుణ తన పెట్టి తెరిచి డబ్బు తెచ్చి ఇచ్చేసింది. టేబుల్ మీద పర్సు ఉందని చెప్పాను కదా అన్నాడు. అవసరం లేదులేండి, నా దగ్గర డబ్బు ఉంది. అంటే? అంటే ఏమిటి? పళ్ళు తినేది నేనేగా. నువ్వు తినే పళ్ళకి నేను డబ్బు ఇవ్వక్కర్లేదనేనా? పర్వాలేదు, నేను ఇచ్చుకోగలను. అరుణ, ఏమంత కాని పని చేశానని అంత ఆశ్చర్యపోవటం? భార్యాబిడ్డల్ని పోషించుకోలేనంత హీనస్థితికి రాలేదింకా. అప్పుడు నీ అవసరాలు నువ్వే చూసుకుందువు గాని. అంతవరకు మాత్రం అలా జరగడానికి వీలులేదు. ప్రతి విషయానికి నన్ను వెర్రెత్తించకు. అరుణ మాట్లాడలేదు. భాస్కర్ కూడా మాటలు పెంచలేదు. ఆ సాయంకాలం స్కూలు భవనం పెంచే నిమిత్తం చందాలు పోగు చేస్తూ స్కూలు పిల్లలు వచ్చారు. భాస్కర్ పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని చాలాసేపు సరదాగా మాట్లాడి 2 రూపాయలు చందా ఇచ్చాడు. పిల్లలు సంతోషంగా వెళ్ళిపోబోతుంటే అరుణ ఆఫీస్ నుంచి వచ్చింది. సంగతి తెలుసుకొని చరచరా లోపలికి వెళ్ళి 5 రూపాయలు తీసుకువచ్చి ఇవ్వబోయింది. అయ్యగారు ఇచ్చారమ్మా అన్నాడు వినయంగా ఒక పిల్లవాడు. ఇది నా పేర రాసుకోండి అంటూ నోటు ఆ పిల్లవాడి చేతిలో పెట్టింది. అంతా వెళ్ళిపోయాక భాస్కర్ అన్నాడు, దాన ధర్మాలకైనా తాహత అవసరం లేదా? ఒక ఇంటి నుంచి 2 చందాలు దేనికి? చేతిలో డబ్బు ఉంటే చందాలు ఇవ్వటం కూడా తప్పేనా? ఎవరి పుణ్యం వాళ్ళది. ఆ అతిశయానికి భాస్కర్ మాట్లాడలేకపోయాడు. తన చేతిలో డబ్బు ఉంది అని చెప్పటం కాబోలు. పుణ్యం, దాని పేరు ఎత్తే అర్హత ఎంతటి వాళ్లకు? అరుణ వంటగదిలోకి, భాస్కర్ వీధి గదిలోకి నడిచారు. ఎప్పుడేం జరిగినా ఏదో వీలు చూసుకుని వెళ్ళి ఆ సమాచారం జగదాంబతో చెప్పే వరకు ఏమీ తోచనట్టు తయారైంది అరుణ పరిస్థితి. అప్పుడప్పుడు తనే మూర్ఖంగా తన సంసారాన్ని అల్లరి చేసుకుంటున్నానేమోననే సంకోచం కలిగినా జగదాంబ చూపించే సానుభూతి, ఊరడింపు, ఇచ్చే కొత్త సలహాలు అరుణ సంకోచాల్ని, సంకల్ని దూరం చేసి ఆప్తులకు చెప్పుకోవటం సామాన్యమే అన్నట్టు చేస్తున్నాయి. అరుణ ఏం చెప్పినా శ్రద్ధగా విని కళ్ళు ఒత్తుకుంటూ జగదాంబ, నీ రాత ఎలా తయారైందే తల్లి, ఆయన కులంలో పుట్టి అంటూ సన్నసన్నగా శోకాలు తీస్తుంది. జీతం ఇవ్వనని చెప్పేసరికి ఎంత కోపం వచ్చిందనుకున్నావు అత్తయ్య? నేను పూర్తిగా మారిపోతున్నానట. నాకు ఎవరో నూరిపోస్తున్నారట. కూతురు కనలేకపోతే అల్లుడి మీద పడి ఏడ్చినట్టు నువ్వేం పసికున్నవా ఒకళ్ళు నూరిపోయటానికి? నేను అదే అన్నాను.
మీకంత కష్టంగా ఉంటే నన్ను పంపించి వేయమని కూడా అన్నాను. జగదాంబ మొహం ఆశ్చర్యంతో నమ్మలేని విషయం విన్నట్టు విప్పారింది. నిజంగా అన్నావు? దానికి ఏమన్నాడేమిటి? జవాబే వినకుండా గదిలోకి వచ్చేశాను. మంచి పని చేశావు. అలాగే ఒక్కో చురక అంటిస్తూ ఉండు. మామయ్య గారింటికి వెళ్ళిపోతానని బెదిరించు. కావాలంటే వచ్చేయి. నీకేం భయం లేదు. అరుణ మొహంలో భావాలు వెతుకుతూ తీక్షణంగా చూడసాగింది జగదాంబ. అరుణ మాట్లాడలేదు. మళ్ళీ ఆ ప్రసక్తి అరుణ ఎత్తకపోవడంతో జగదాంబ నీళ్లుగారిపోయింది. అమల వచ్చి ఆ రోజు తమ కాలేజీ వార్షికోత్సవం అని భాస్కర్ను అరుణను తప్పకుండా రావాల్సిందని, తను అక్కడ పాడుతున్నానని ఇద్దరికీ చెప్పి వెళ్ళింది. సాయంత్రం భాస్కర్ బయలుదేరుతుంటే అరుణ రానంది. అమల పాడుతుందట కదా, ఆమె కోసమైనా. దేనికోసమూ లేదు. కావాలంటే మీరు వెళ్ళండి. మిమ్మల్ని నేనేమీ ఆప్ చేయడం లేదు. భాస్కర్ మాటలు పొడిగించకుండా జ్యోతికి తలదూవి బట్టలు మార్చు, తీసుకువెళ్తాను అన్నాడు. నాకు తలనొప్పిగా ఉంది. ఇప్పుడు దాన్ని సింగారించలేను. భాస్కర్ బట్టలు వేసుకోవటం ముగించుకొని మౌనంగా తలదూవుకొని వెళ్ళిపోయాడు. అరుణ దెబ్బతిన్నట్టే అయింది. తను నిరాకరించినా తనని బ్రతిమిలాడి వెంటబెట్టుకుని తీసుకెళ్లాలని, లేకపోతే మొత్తంగా బయలుదేరడం మానుకోవాలని అరుణ ఉద్దేశం. కొత్త రోజుల్లో అయితే అరుణ ఉద్దేశాలన్నీ గ్రహించుకున్న వాడిలాగే ప్రవర్తించేవాడు భాస్కర్. అరుణ పెంకితనం చేస్తున్నా పసిపాపను బుజ్జగించినట్టే బుజ్జగించి ఎన్నో విధాలా బ్రతిమిలాడి చివరికి అంగీకరింపజేస్తూ ఉండేవాడు. అదే అంతా గుర్తుకు వస్తుంటే అరుణకు ఉక్రోషంతో కళ్ళనీళ్లు తిరిగాయి. ఎంత మారిపోతున్నాడో తెలుస్తూనే ఉంది. కొత్తకు వింత, పాతకు రోత అంటారు. ఇదే కాబోలు. తను రానన్నదే చాలన్నట్టుగా వదిలేసిపోవటంలో అర్థమేమిటి? ఇంత బలవంతంగా, ఇంత అయిష్టంగా తనని ఏలుకోమని ఎవరు దేవరిస్తున్నారు? భాస్కర్ తిరిగి వచ్చేసరికి రాత్రి 10 గంటలు దాటింది. అరుణ నిద్రపోకుండా ఏదో కుట్టుకుంటూ కూర్చుంది. భాస్కర్ ఇంట్లోకి అడుగు పెడుతూనే, అరుణ, అమల అంత బాగా పాడుతుందని నాకు తెలియదు సుమా. నువ్వు కూడా ఎప్పుడూ అనలేదే అంటూ బట్టలు మార్చుకోసాగాడు. ఎవరెలా పాడతారో ఆడతారో మీకు చెబుతూ కూర్చోవటమే నా ఉద్యోగం. భాస్కర్ విచిత్రంగా అరుణ మొహం కేసి చూసి తల తిప్పుకున్నాడు. 10 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. భాస్కర్ పక్క సర్దుకుంటుంటే ఎవరితోనో అంటున్నట్టు అంది అరుణ. నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? భాస్కర్ జవాబు ఇవ్వకుండా పక్క మీద కూర్చున్నాడు. ఏం వినిపించడం లేదా? కొత్తగా ఉంది. ఇది కూడా నేర్చారా? వెటకారంగా అంది. భాస్కర్కి కోపం హెచ్చింది. ఎందుకలా నోరు పారేసుకుంటావు? నువ్వేదో అడగాలంటే నా ఆజ్ఞ కావాలా? సరైన సమాధానం కావాలి. నువ్వు అడిగేది సరైందైతే జవాబు సరిగానే ఉంటుంది. ఇలా మీరు ఆడపిల్లలు వెనకబడి తిరగటం బాగాలేదు. భాస్కర్ అయోమయంగా చూశాడు. ఎందుకలా అర్థం కానట్టు చూస్తారు? లక్ష్మి ఉన్నన్నాళ్ళు షికార్లు చేశారు. సరే, తారాదేవి ఉండనే ఉంది. ఇక అమల ఒకటి తక్కువైందా? అరుణ విభ్రాంతిగా అన్నాడు భాస్కర్. మీకంత ఆశ్చర్యం దేనికి? 10 మంది అలా అనుకోరా? నువ్వు అలాగే అనుకుంటున్నావా? అనుకుంటే అది నా తప్పు కాదు. భాస్కర్ అరుణ మాటలు ఒక్కసారిగా ఆకలింపు చేసుకోలేక సతమతమయ్యాడు. ఎంత దారుణం! అరుణే తనని ఇంత అర్థం చేసుకోలేకపోతే ఇక తను చెప్పగలిగేదేముంది? అరుణ నిజంగానే తనను అనుమానిస్తుందా? కసికొద్దీ బాధించడానికే నిందలు మోపుతోందా? తెగ ఆలోచనలు చెలరేగుతుంటే ఉన్నట్టుండే అన్నాడు భాస్కర్. నేను బొంబాయిలో ఉండగా ఇలా నీ గురించి 10 మంది అనుకోవాల్సిన సంగతే ఒకటి రాశావు, గుర్తుందా? భాస్కర్ ప్రవర్తనలో ఇన్నాళ్లకు తను ఒక తప్పు ఎత్తి చూపించి సిగ్గుపరిచానని గర్వపడుతున్న అరుణ మొహంలో కళలు మారిపోయాయి. ఒక్కసారి మొహం చిట్లించుకుని మౌనంగా ఉండిపోయింది. భాస్కర్ బొంబాయిలో ఉన్న రోజుల్లో కూడా అరుణ రేడియో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేది. ఒకరోజు ఆఖరి కార్యక్రమం అరుణ నటించిన నాటకం పూర్తయ్యేసరికి రాత్రి 10:30 గంటలు దాటిపోయింది. అరుణ బయటపడేసరికి 11 కావచ్చింది. గేటు దగ్గర ఒకే ఒక రిక్షా నిలబడి ఉంది. రేడియో స్టేషన్ నుంచి వెళ్ళిపోతున్న ఒక యువకుడు ఆ రిక్షా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరిసరాల్లో ఇంకో రిక్షా కానీ జట్కా కానీ కనబడలేదు. సిటీ బస్సులో వెళ్లాలన్నా అవకాశం లేకపోయింది. అర్ధరాత్రి సమయం. అవతలి బస్సు అందుకోలేకపోతే పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. అరుణ అవస్థ గమనిస్తున్న ఆ రిక్షాలో యువకుడు కిందికి దిగి మర్యాదగా, క్షమించాలి, మీకు అభ్యంతరం లేకపోతే ఈ రిక్షాలోనే రండి, దిగవిడిచి వెళ్తాను అన్నాడు. అరుణ తెల్లబోయింది. ఆ అర్ధరాత్రి పరాయి మగవాడితో ఒకే రిక్షాలో ఎంత తప్పు? 10 మంది ఏమనుకుంటారు? రిక్షా వల్ల తొందర చేయడంలో అరుణ మరేమీ సంశయించడానికి వీల్లేకపోయింది. ఈ రిక్షా కూడా వెళ్ళిపోతే తన ఇంటికి చేరే దారి లేదు. థ్యాంక్స్ అని చెప్పి గబగబా వెళ్ళి రిక్షాలో ఆ యువకుడి పక్కన కూర్చుంది. ఇంటికి చేరుకుని తేలిగ్గా ఊపిరి పీలుస్తూ
అతని నుంచి సెలవు తీసుకుంది. ఆ విషయం అంతా భాస్కర్కు వ్రాసింది. గత్యంతరం లేక అలా చేశాను కానీ తర్వాత ఆలోచిస్తే అది చాలా తప్పేమోననిపించింది. అత్తయ్య కూడా పరాయివాణ్ణి నమ్మి రావటం ఏమిటని మందలించింది. మీరు లేని సమయంలో అర్ధరాత్రి ఒక పరాయి మగాడితో రిక్షాలో తిరగటం నా అదృష్టం కొద్దీ ఎవరికంటా పడలేదు, కానీ లేకపోతే ఎన్ని నిందల పాలయ్యేదాన్నో కదా అనిపించి వణికిపోయాను. కంటితో చూసిందే నిజం అంటారు కానీ అందులో కూడా 100కి 100 పాళ్ళు నిజం ఉండదంటాను నేను. కర్మవశాత్తు అపనిందల పాలయ్యే వాళ్ళంతా ఎంత కుమిలిపోతారో భగవంతుడికే తెలియాలి. ఈ విషయం మీకు చెప్పి నా తప్పిదానికి మీ నుంచి క్షమాపణ పొందే వరకు నాకు శాంతి లేదు అని రాసింది. అరుణ ఉత్తరం చదువుకున్న భాస్కర్ తేలిగ్గా నవ్వుకున్నాడు. పిచ్చిదానా, ఇంత చిన్న విషయాన్ని కొండంతగా చేసుకుని బాధపడి నాకు వ్రాసావా? ఆ అర్ధరాత్రి పూట ఆ రిక్షా అయినా దొరికింది, లేకపోతే చాలా ఇబ్బంది పడేదానివి. నువ్వు చెయ్యని తప్పుకు క్షమాపణలు కోరటం ఎందుకు? అయినా రాత్రిళ్ళు పని చేయటం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇక ముందు రాత్రిళ్ళు కార్యక్రమాల్లో పాల్గొనవద్దు. ఈ విషయం నీకు చాలాసార్లు వ్రాసాను. నీ ఆరోగ్యం కన్నా సంపాదన ముఖ్యం కాదు. ఆ రాత్రి సంఘటన మనకో గుణపాఠం నేర్పింది, గ్రహించావా? మనపై ఒక నింద పడుతుందని భయంతో తల్లడిల్లిపోయిన మనం ఎదుటివారి మీద నిందలు మోపడానికి అదే భయంతో వెనక్కు తగ్గాలి. ఆ జవాబు చూసిన అరుణ భాస్కర్ హృదయ విశాలతకు విభ్రాంతి పడిపోయింది. ఏ విధంగానో భాస్కర్కు తను కృతజ్ఞత తెలుపుకోలేనని బాధపడింది. అదే అరుణ ఈనాడు భాస్కర్ మీద దారుణమైన నింద మోపింది. ఒక అపనింద మోపుతున్నందుకు భయపడకపోగా మనస్ఫూర్తిగా సంతోషించింది. భాస్కర్ నిస్సహాయుడిగా చూస్తూ అన్నాడు, అరుణ, నువ్వింత చిత్రంగా మారిపోగలవని నేను నమ్మలేకపోతున్నాను. నా మీద ఇంత అభాండం వేసే ముందు ఒక్కసారైనా నిజానిజాలు ఆలోచించావా? ఇన్ని సంవత్సరాలు కలిసి బ్రతుకుతూ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోతే ఇక అర్థమయ్యేది ఎప్పుడు? భాస్కర్ చెప్పిందంతా పక్కకు నెట్టి నేను అడిగిన దానికి జవాబు ఇవ్వకుండా ఎప్పుడో బొంబాయికి వ్రాసిన ఉత్తరం సంగతి ఎత్తడంలో మీ ఉద్దేశం ఏమిటి? నా మీద మీకేమైనా అనుమానం ఉంటే చెప్పండి అంది తీవ్రంగా. భాస్కర్కు అసహ్యం కలిగింది. నువ్వు అర్ధరాత్రి పరాయి మగాడితో టూర్లు కొట్టావంటే ఎంత సమంజసంగా ఉంటుందో నేను ఆడపిల్లల వెనకబడి తిరుగుతున్నాననేది అంత న్యాయంగా ఉంటుంది. అదైనా తెలుసుకుంటావని ఆ సంగతి ఎత్తాను. దానికి దీనికి ముడిపెడుతున్నారా? నేను అప్పుడు అలా కావాలని చేయలేదు, గత్యంతరం లేకపోయింది. మీరు లక్ష్మితో షికార్లు చేయకపోతే కాదా? తారాదేవి చుట్టూ తిరగకపోతే జరగదా? ఇక అమలతో సరసాలాడకపోతే వీల్లేదా? భాస్కర్ జవాబు చెప్పదలుచుకోలేదు. లైట్ ఆర్పి పడుకున్నాడు. కళ్ళు మూసినా తెరిచినా ఒకటే అంధకారం. ఈ మనసు ఇల్లు ఏనాడో చీకటైపోయాయి. కావాలని ఏరుకోరి వివాహం చేసుకున్న భార్యాభర్తల మధ్య, చదువుల వల్ల సభ్యతలు సంస్కారాలు తెలుసుకోవాల్సిన వారి మధ్య, సుఖశాంతులతో సంసారాలు చేసుకోవాల్సిన వారి మధ్య ఇలా కలతలు, పట్టింపులు, అపార్థాలు, అనుమానాలు. ఛీ, ఏమిటి దౌర్భాగ్యం! ఒకప్పుడు పెళ్ళే వద్దనుకున్న తను ఈ దాంపత్యాన్ని గురించేనా, ఈ జీవితాన్ని గురించేనా సంవత్సరాల తరబడి ఎదురుచూశాడు. అరుణకు జవాబు చెప్పలేక పిరికితనంతో మౌనం వహించలేదు భాస్కర్. అరుణతో తీవ్రంగా మాట్లాడి ఘర్షణ పడితే ఏడుస్తుంది, గొడవ చేస్తుంది. అక్కడితో గుండె నొప్పి రావటం, డాక్టర్లు చీవాట్లు పెట్టడం, ఇద్దరూ బాధపడటం. ఎందుకా రాద్ధాంతం? చేతనైనంత వరకు సంసారం వీధిని పడకుండా చూసుకోవాలనేది ఒక్కటే భాస్కర్ ఉద్దేశం. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.